సంధ్య ఈరోజు వంట నీవు చేస్తున్నావా? అప్పుడప్పుడు అట్లా. ఎవరు చిన్నపిల్లలాగా అక్క ఒక్కసారి మా ఇంటికి వచ్చి పోరాదే. ఎందుకురా? మా ఇంటికి వీళ్ళ చుట్టాలు వచ్చిర్రే, ఎంతకు పోతాడే లేరు తెలుసా. నువ్వు వచ్చి ఒక పాట పాడినావు అనుకో ఇంతకెళ్ళి పారిపోతారు, మళ్ళీ రమ్మన్నా కూడా రారు. ఇప్పుడు మా వాళ్ళ మీద నీ ఏడుపంతా నా పాట అంత దరిద్రంగా ఉంటుందిరా. అయిపోయి నోడుతో నాయసరావు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంది శ్రీకాంత్ భాయ్ గడికి పర్సు వస్తున్నావు, బార్బీ నేను కడితే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదు భాయ్, నాకు మందు ఎక్కిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. అరే పర్సులా మా భార్య ఫోటో ఉంది భాయ్. మా భార్య ఫోటో ఎప్పుడైతే అందంగా కనిపిస్తుందో నాకు మందు ఎక్కినట్టు లెక్క, లేకపోతే ఎక్కనట్టు లెక్క. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సంధ్య, మనిషి యొక్క ఎదుగుదల ఎప్పుడు ఆగిపోతుంది చెప్పు? ఏముంది, టీనేజ్ అయిపోగానే ఆగిపోతుంది. టీనేజ్ అయిపోయినాక కూడా ఇంకా ఎదుగుదల ఉంటుంది తెలుసా? లేకపోతే తెలియదని చెప్పబ్బా. టీనేజ్ అయిపోయిన తర్వాత ఎదుగుదల అనేది పొట్ట సీటుకు స్టార్ట్ అయిపోతుంది. అంతేగా అంతేగా. నిజమే. సంధ్య, ప్రతి మనిషికి జీవితంలో పెళ్లి గడియలు అనేటివి వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాల్సిందే. అవునండి, అప్పుడైతేనే మనకు ఒక తోడు దొరుకుతుంది, జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. కాదు, జీవితం అంటే సంతోషం ఒకటే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి దుఃఖాలను కూడా చూస్తూ ఉండాలి. అంతేగా అంతేగా. ఎక్స్పెక్ట్ చేశాను రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.